బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా ముంపు బారి నుంచి పూర్తిగా తేరుకోలేదు. కొన్ని కాలనీల్లో వరద వీడలేదు. సింగనగర్లో లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. జక్కంపూడి, విద్యాధరపురం, రాయనపాడులోనూ రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. నిన్నటి వరకు తగ్గుతూ వస్తున్న నీటి ప్రవాహం కొన్ని చోట్ల 2 అడుగుల మేర పెరిగి ఆందోళనకు గురిచేస్తోంది. బుడమేరు విలయం నుంచి ప్రభావిత ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. సింగనగర్లో చాలా కాలనీలు నీటిలో నానుతున్నాయి. వరదలోనే జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యాధరపురాన్ని ముంపు వీడలేదు. కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నారు. వైఎస్సార్ కాలనీలో నడుముల్లోతు నీరు ప్రవహిస్తోంది. స్థానికులు జలదిగ్బంధంలోనే ఉన్నారు. 4 బ్లాక్ కింద బ్లాక్ మొత్తం తడిసిపోయింది. కింద వాళ్ళ వరకు పైకి వచ్చి మేము కూడా అందరం కలిసే ఉంటున్నాం. నైట్ తిని అందరం పైన ఉంటున్నాం. ఈ బ్లాక్ ఇదని పంపిస్తే మా అందరికి కూడా సాయం అందినట్టు ఉంటుందండి. ముసలోళ్ళు నేను ఇక్కడ ఆగిపోవలసి వచ్చాము. మా చెత్త ఆటోలను తీసుకెళ్లి ఒడ్డుకి చేర్చాము. అలా ఉన్నదని ఇప్పుడే ఇంటి దగ్గర ఏంటో ఉందని లేదని చూసి వెళ్దామని వచ్చాను. జక్కంపూడి కాలనీలో నడుముల్లోతు నీళ్లలో జనం రాకపోకలు సాగిస్తున్నారు. నీటిలోనే ఈదుతూ సామాగ్రిని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే 1 అడుగు నీటిమట్టం పెరిగిందని చెబుతున్నారు. సితారా ప్రాంతంలోనూ నీరు వేగంగా పోవటం లేదు. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లల్లో నీళ్లున్నాయి. విద్యాధరపురంలో వీధుల్లో వరద నిలిచి ఉంది. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. అంత మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏమి పరిస్థితి లేదు. పల్లెకి ఎలాంటి వెళ్ళకపోతున్నాం. ఇల్లు చూస్తున్నామా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో జరగతల్లా మాకు ఏమన్నా సాయం చేయాలా అని ప్రభుత్వం మొత్తాన్ని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు అందరినీ చుట్టా ఇక్కడ నుంచి చిత్ర సెంటర్ కాడి నుంచి మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయినాయి. మా పరిస్థితి అది. 2 డేస్ నుంచి మళ్ళీ 2 అడుగులు పెరిగింది వరద. తొందరగా బుడమేరు పనులు పూర్తి చేసి ఈ నీళ్ళన్నీ తోడేసి అందరికీ కొంచెం కంఫర్టబుల్గా చేయాలని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇంట్లో ఎవరు వంటలు అందరూ వెళ్ళిపోతున్నారు వరదలకి. 2 డేస్ బ్యాక్ 2 రోజుల క్రితం వరకు ఉన్నారు, కానీ వరద పెరగడం వల్ల ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. పైడూరుపాడు, రాయనపాడు సహా కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గకపోగా పెరుగుతోంది. కౌలూరు వద్ద గండిపడిన ప్రాంతం నుంచి దిగువకు నీరు వస్తోంది. పైడూరుపాడులో ప్రజలను విపత్తు సిబ్బంది మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్లలో గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకువెళుతున్నారు. బుడిమేరు కట్ట బాగా చేయాలి. చెగ్గొడటం వల్ల ఫ్లోటింగ్ అంతా వచ్చేసింది. అక్కడేమో ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు మునిగిపోయినాయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి. అంతా నష్టం. ఏముందా లాభం? ఏమీ లేదు. పైడూరు పడింది. అక్కడ వరద ఎక్కువ అవుతుందని ఇక్కడికి వస్తున్నాం. హెల్త్ పరంగా అక్కడ దగ్గరగా ఉంటాయి హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు. ఈ వరదకి తట్టుకోలేకపోతున్నాం. మెడిసిన్స్ కూడా లేవు. మళ్ళీ డాక్టర్కి ఎంక్వైరీ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి మళ్ళీ.